కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు రెండోసారి త్వరగా వస్తున్నారు ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని మనం ధ్యానిస్తున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ఇది 2వ ఎపిసోడ్. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమాల్లో కూడా మరికొన్ని విషయాలు యేసు ప్రభు రెండవ రాకడ తేదీ, దాని విషయాలు బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుందో ఆ వివరాలు నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ప్రార్థన చేసుకుని ఈ యొక్క 2వ ఎపిసోడ్లో మనం కొనసాగబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా ప్రాంతాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహిస్తున్న గొప్ప ధన్యతకై వందనాలు చెల్లిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ తేదీ మీకు తెలియనా అనే అంశాన్ని మేము బైబిల్ గ్రంథం నుంచి ధ్యానిస్తున్నాం. ప్రభువా, మీరే ఈ విషయాలు మాకు బోధించండి. ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని, ఈ విషయాలు నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించే కృప దయచేయమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ఈ అంశాన్ని మనం ఎందుకు ధ్యానిస్తున్నాం అనే ప్రశ్న మనకి వెంటనే వస్తుంది. కారణం, యేసు ప్రభు రెండవ రాకడ తారీఖు ఎవరికి తెలుస్తుంది? మనకు తెలుసా? మీకు వెంటనే వచ్చే ప్రశ్న, అయ్యా మీకు తెలుసా, మీరు చెప్తారా మాకు ఈ కార్యక్రమాల్లో అనే ప్రశ్న కూడా మీకు వస్తుంది. అయితే ఈ శీర్షికను ఎందుకు ప్రారంభించానంటే, ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు జోషువా. ఆయన యేసు ప్రభు వారు ఈ నెలలోనే, ఈ సెప్టెంబర్ నెల 23వ తారీఖు, అంటే దాదాపు ఒక వారం మిగిలిందంతే, యేసు ప్రభు వారు రహస్యంగా ఆయన దొంగవలే వచ్చి ఆయన నమ్ముకున్న వారు ఎక్కడున్నా సరే ప్రపంచంలో అందరినీ కూడా రహస్యంగా మధ్యాకాశానికి తీసుకువెళ్ళిపోతారని ఒక బోధ మొదలుపెట్టారు ఆయన. అది అనేక మందిని ప్రభావితం చేస్తుంది. దాని విషయంలో బైబిల్ గ్రంథం మనకి ఏం బోధిస్తుంది? యేసు ప్రభు రెండవ రాకడ తారీఖు బైబిల్ గ్రంథం మనకి ఎక్కడైనా సరే చెప్తుందా అనే విషయాలు నేర్చుకోబోతున్నాం. దానితో పాటు మనము అనేక మంది గత కాలంలో యేసు ప్రభు రెండో రాకడకు తారీఖులు నిర్ణయించేశారు. ఆయన ఏ సంవత్సరం వస్తారు, ఏ నెల వస్తారు, ఏ తారీఖు వస్తారు అన్నది కూడా వారు లెక్కలు కట్టేసి చెప్పేశారు. ఆ దినాల్లో వారు చెప్పిన ఏ తారీఖు కూడా ఇంతవరకు ఏది ఒక్కటి కూడా నెరవేరలేదు. ఒకవేళ నెరవేరుంటే మనం ఇక్కడ కాదు పరలోకంలో ఉండాలా. మనం ఇంకా భూమి మీద ఉన్నామంటే ఖచ్చితంగా అనేక మంది, వారు సామాన్యులు కాదు, చాలా ప్రాముఖ్యమైన వారు ఆ దినాల్లో, వారి సంఘాల్లో, వారి ప్రాంతాల్లో చక్కగా చదువుకున్నవారు, బైబిల్ యొక్క విషయాలు చాలా క్షుణ్ణంగా పరిశీలించి లెక్కలు కట్టిన వ్యక్తులు, వారు చెప్పినవన్నీ కూడా ఈనాటి వరకు ఏది కూడా నెరవేరలేదు. అన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి, ఏది జరగలేదు. అయితే ఆ విధంగా లెక్కలు ఎవరు కట్టి చెప్పారో వారిని గురించి కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాం. అందరిని గురించి తెలుసుకోవటానికి అవకాశం లేదు. కారణం ఏంటంటే చాలామంది ఉన్నారు. కొంతమంది ప్రాముఖ్యులను మీకు పరిచయం చేస్తాను. ఎవరైతే ఇదివరకు రోజుల్లో యేసు ప్రభు రెండో రాకడ ఎప్పుడు వస్తుందని ఆ తేదీని నిర్ణయించి ఆనాటి వారి యొక్క సంఘాలకు అనేకులకు వారు బోధించి ఎంతో సంచలనాత్మకంగా ప్రసిద్ధి చెందారు. వారిని గురించి కూడా తెలుసుకుందాం. అయితే మనం నేర్చుకునేది దేవుని బిడ్డలుగా దేవుని వాక్యం, బైబిల్ గ్రంథం దీని గురించి ఏమైనా చెప్తుందా అనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ఆయన శిష్యులతో కలిసి ఆ యొక్క యెరూషలేములోని ఒలీవ పర్వతం మీదకు వెళ్ళి అక్కడ కూర్చున్నారు. యేసు ప్రభువు ఆయన శిష్యులు యెరూషలేము మందిరం దగ్గర నుంచి వెళ్తున్నారు. శిష్యులు అన్నారు, బోధకుడా చూడండి మన మందిరం ఎంత సుందరంగా ఉందో, ఎంత గొప్పదో చూడండి అన్నారు. ప్రభువారు అన్నారు, అతి త్వరలో ఈ యొక్క దేవాలయం ఒక రాయి మీద ఇంకొక రాయి లేకుండా పడిపోతుందని అన్నారు. దానికి వారికి చాలా ఆశ్చర్యం కలిగిపోయింది శిష్యులకు. దాని విషయంలో శిష్యులు ఆయన్ని ప్రశ్నించారు ఈ ఒలీవ పర్వతం మీద. ఈ విషయాలు మత్తయి సువార్త 24 అధ్యాయం 3వ వచనంలో, బోధకుడా
మీరు వచ్చే ఆ యొక్క సమయం ఎప్పుడు మాకు చెప్పండి, మీరు రాకడ సమయం ఎప్పుడు, దానికి జరగబోయే సూచనలు ఏమిటి, ఈ లోకం అంతా ఎప్పుడు అంతమైపోతుంది, ఆ వివరాలు మాకు చెప్పండి అయ్యా అని కోరారు. దానికి జవాబిస్తూ యేసుప్రభు వారు అనేకమైన విషయాలు ప్రస్తావించారు. మత్తయి సువార్త 24:36 ప్రభువారు అన్నారు, ఆ దినమైనను ఆ గడి అయినను ఎవ్వరికీ తెలియదు, పరలోకములో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు అని ప్రభువారు ఎంతో ఖచ్చితంగా విపులంగా జవాబిచ్చారు. యేసు ప్రభు మాటలే మనకి నమ్మదగినవి. మానవులు అనేక రీతిలుగా వారు ఊహిస్తున్నారు. ప్రభువారు ఎంతో విపులంగా చెప్పారు. ఏమని? ఆ దినం కానీ, అనగా యేసు ప్రభు వచ్చే రెండవ రాకడ దినం కానీ ఆ సమయం కానీ ఎవ్వరికీ తెలియదు, పరలోకంలో ఉన్న దేవదూతలకు కూడా తెలియదు. అనగా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఎవరైనా సరే రెండవ రాకడ పలానా సంవత్సరం పలానా తారీఖు, పలానా సంవత్సరం పలానా నెల పలానా తారీఖున వస్తారు అని అన్నట్లయితే వారు దేవదూతల కంటే మించిన వారా? దేవదూతల కంటే మించిన వారు ఎవరు? దేవుడు మాత్రమే. అంటే ఈ విధంగా లెక్కలు కట్టి చెప్తున్న వారు దేవునితో సమానులా అంటే కానే కాదు. వారు కూడా మనకలాగే మానవులే, కానీ వారు లెక్కలు కట్టి చెప్పేశారు. దాని ద్వారా అనేక మంది, వేలాది మంది ప్రజలు విశ్వాసాన్ని కోల్పోయారు, దేవుణ్ణి విడిచిపెట్టేశారు. కారణం, వారు లెక్కలు కట్టి వారు నిర్ణయించిన ఆ తారీఖుకు రెండవ రాకడ జరగలేదు కనుక వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. శిష్యులు మరొకసారి యేసుప్రభు పరలోకం వెళ్ళిపోకముందు ఈ విషయాన్ని అడిగారు. ఏమని? ఆ సమయం, ఆ యొక్క గడియ మాకు చెప్పండి, మీరు వచ్చే ఆ రాకడ సమయం, మీరు మీ రాజ్యాన్ని మీ ప్రజలైన యూదులకు ఎప్పుడు ఇస్తారు అని అడిగారు. ఈ విషయాలు మనం అపోస్తల కార్యాలు 1:7 మనం గమనిస్తున్నాం. అప్పుడు యేసుప్రభు వారు అన్నారు, ఆ సమయం గురించి ఆ కాలమును గురించి తెలుసుకొనుట మీ పని కాదు, ఆ విషయం తండ్రి వశమునున్నది. తండ్రి అంటే తండ్రి అయిన దేవుడు. కనుక యేసుప్రభు వారు చెప్పిన సలహా ఏమిటంటే, ఆ సమయం గురించి ఆ కాలమును గురించి మీరు తెలుసుకోవాల్సిన పని మీకు లేదు. ఆ విషయం తండ్రి అయిన దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నది, అది మీ పని కాదు అని ప్రభువారు చెప్పేశారు. ఇంత విపులంగా యేసు ప్రభువారు చెప్పినప్పటికీ ఆ దినం కానీ ఆ గడియ కానీ మీకు ఎవరికి కూడా తెలియదని జరిగిన కాలంలో అనేక మంది విశ్వాసులు వారు రకరకాలుగా వారు లెక్కలు కట్టేసి యేసు ప్రభు రాకడ గురించి చెప్పారు. అయితే యేసు ప్రభు వారు మరొక విషయాన్ని కూడా ప్రస్తావించారు. మత్తయి సువార్త 24:4 మిమ్మల్ని ఏ మానవుడు కూడా మోసగించకుండా చూచుకొనుడి. ప్రియ సోదరి సోదరులారా, మనము ఎవ్వరు కూడా, ఏ మనుష్యుడు కూడా, ఏ పురుషుడు కానీ స్త్రీ కానీ వారి బోధల ద్వారా బైబిల్ గ్రంథంలో లేని విషయాలు వారు చెప్పుతూ మనల్ని మభ్యపెడుతూ మనల్ని పెడదారి పట్టించేసే ఆ పరిస్థితికి మనం వెళ్ళకూడదు, మనం మోసపోకూడదు. కారణం, యేసుప్రభు రాకడ గురించి ఆయన యొక్క వాక్యంలో ఉన్నట్లయితే దానిని నమ్ముదాం, ఆ వాక్యంలో ఉన్నదాన్నే ఇతరులకు బోధిద్దాం. అంతేగాని ఎవరో పలుకుబడి గల ఒక బోధకుడు, లేకపోతే ఒక సంఘ నాయకుడు, లేకపోయినట్లయితే ప్రజాదరణ పొందిన ఒక ప్రసంగికుడు ఎవరు చెప్పినప్పటికీ అది వారి సొంత ఊహ మాత్రమే. దీన్నే మనం ఊహాగానం అంటున్నాం, ఇంగ్లీష్లో స్పెక్యులేషన్ అంటున్నాం. వారు ఊహించినది మాత్రమే. కానీ మానవుల యొక్క ఊహ అది సరికాదు, అది రైట్ కాదు. కారణం, యేసుప్రభు వారు ఎంతో విపులంగా చెప్పారు, ఆ దినం కానీ గడియ కానీ ఎవ్వరికి తెలియదని. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా. కారణం, లక్షలాది మంది ప్రజలు ప్రపంచం అంతట్లో కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నవారు. కారణం, ఇది యూట్యూబ్లో పెట్టేసుకున్నారు వారు. కనుక ఆ విషయం తెలిసిన వారు, ఆ యూట్యూబ్ చూసిన వారు ఏమనుకుంటున్నారు, యేసుప్రభు వచ్చేస్తున్నారు, ఇంకొక వారమే ఉందని ఎంతో ఆందోళన పడుతున్నారు. అయితే బైబిల్ గ్రంథం దీని గురించి ఏం బోధిస్తుందన్నది మనం నేర్చుకున్నాం. ఆ దినం కానీ గడియ కానీ ఎవ్వరికి తెలియదని. కనుక ఏ మానవుడు చెప్పినా, ఎంత పెద్ద పరిచర్య ఉన్నప్పటికీ వారు చెప్పినప్పటికీ మనం ఆ మానవుల మాటలు నమ్మవద్దు, ఆ మోసంలో మనం పడిపోవద్దు. ఇది సాతాను మనల్ని విశ్వాసంలో నుంచి తొలగించటానికి సాతాను చేస్తున్న ఒక ప్రయత్నం, ఈ రెండవ రాకడ తారీఖు అనేది. కొంతమంది ఈ రీతిగా
ఎవరైతే తారీఖులు నిర్ణయించారో వారిని గురించి మనం కొన్ని విషయాలు కూడా నేర్చుకుందాం. హెర్బర్ట్ డబ్ల్యూ ఆర్మ్స్ట్రాంగ్ అని ఆయన ఒక పాస్టర్ గారు ఆ దినాల్లో. ఆయన రేడియో చర్చ్ ఆఫ్ గాడ్ అని ఒక సంస్థకు ఆయన అధిపతి. ఆయన తన్ను తాను నేను అపోస్తులుడను అని ప్రకటించేసుకున్నారు. ఆయన ప్రకటించింది ఏమిటంటే ఆ దినాల్లో 1975 సంవత్సరంలో రెండవ రాకడ వచ్చేస్తుంది అని అందరికీ కూడా ఆయన బోధించారు. ఆ దినాల్లో ఒక పుస్తకాన్ని కూడా రాసేశారు. ఆ దినాల్లో 1975 ప్రవచన సంవత్సరం అనగా 1975లో యేసుప్రభు రెండవ రాకడ వస్తుందని అందరికీ బోధించేశారు. ఆయన బోధనలు నమ్మిన వారు అనేక మంది, వేలాది కొద్ది ప్రజలు నిరీక్షించారు. యేసుప్రభు రాలేదు. ఎంతో నిరాశ పడిపోయి దానిలో చాలామంది విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. సాతాను చేస్తున్న కుట్ర ఇది. ఈ విధంగా కొంతమంది చేత తారీఖులు నిర్ణయించి వారు తారీఖు పెట్టి ఆ తారీఖుని ఖచ్చితంగా యేసుప్రభు రారు. కారణం ఎవరికి తెలియదు అదేను. అప్పుడు ఎప్పుడైతే ఆ తారీఖున వారు ఆశించినట్లుగా, వారు నిరీక్షించినట్లుగా యేసుప్రభు రెండవ రాకడ జరగదో వారు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. మరొక వ్యక్తి బెంజమిన్ క్రీమ్. ఈయన యేసుప్రభు రెండవ రాకడ 1982 సంవత్సరం జూన్ 21వ తారీఖున వస్తుందని ఆయన తారీఖు నిర్ణయించేశారు. అనేక మందికి బోధించేశారు. అది కూడా జరగలేదు. ఈనాటికి జరగలేదు అది రెండవ రాకడ. ఎంతో నిరాశ పడిపోయి అనేక మంది విశ్వాసం విడిచిపెట్టేశారు. ఇంకొక ఆయన ఎడ్గర్ సి వైజ్నాంట్ ఆయన పేరు. ఆయన నాసా సైంటిస్ట్ ఏకంగా, అంటే ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన అంతరిక్ష పరిశోధన చేసే ఒక శాస్త్రవేత్త ఆయన. ఆయన కూడా లెక్కలు కట్టేసి యేసుప్రభు రెండవ రాకడకు, మరి ఆయన శాస్త్రవేత్త కనుక, సైంటిస్ట్ కనుక అనేక మంది నమ్మేశారు. ఆ దినాల్లో ఒక పుస్తకం రాసేశారు ఆయన, 88 కారణాలు యేసుప్రభు రెండవ రాకడ రహస్యంగా వచ్చేస్తుంది 1988లో అనేసి పుస్తకం రాసేశారు. అవి లక్షల కొలది పుస్తకాలు ప్రతులు అమ్ముడిపోయాయి. యేసుప్రభు వారు రాలేదు 1988లో. అప్పుడు మరలా ఇంకొక పుస్తకం రాసేశారు 1989లో వచ్చేస్తారని. ఆయన 89 కారణాలు యేసుప్రభు రెండవ రాకడ ఖచ్చితంగా 1989లో వచ్చేస్తుంది రహస్య రాకడని పుస్తకం రాసేశారు. అది కూడా చాలా లక్షల ప్రతులు అమ్ముడైపోయాయి. యేసుప్రభు ఈ దినం వరకు రాలేదు. తర్వాత ఆయన మాట మార్చి యేసుప్రభు వారు 2000 సంవత్సరంలో వస్తారని మరలా ఇంకొక మాట చెప్పారు తర్వాత. అది కూడా జరగలేదు. కారణం ఏ మానవుడు ఏ తారీఖు పెట్టినప్పటికీ అది జరగదు, అది నెరవేరదు. కారణం ఎవరికీ తెలియదు. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆయన పేరు హెరాల్డ్ క్యాంపింగ్. ఆయన పెట్టిన తారీఖు ఏమిటంటే 1994 సెప్టెంబర్ 6వ తారీఖున రెండవ రాకడ వచ్చేస్తుందని ఆయన అందరికీ బోధించడం మొదలుపెట్టారు. ఆయన కూడా చాలా ప్రసిద్ధి చెందిన క్రైస్తవ నాయకుడు. ఆయన ఫ్యామిలీ రేడియో అనే మినిస్ట్రీకి ఆయన జనరల్ మేనేజర్. ఆ రోజుల్లో ఆయన అనేకమైన టీవీ కార్యక్రమాలు జరిపించారు. అయితే ఆయన ఒక గ్రంథాన్ని కూడా రాసేశారు 1994లో, యేసు ప్రభు రాకడ వచ్చేస్తుంది రెండవ రాకడ అని గ్రంథం రాసేశారు. అది జరగలేదు. తర్వాత ఆయన మళ్ళీ మాట మార్చి యేసు ప్రభు రెండవ రాకడ 2011 సంవత్సరం మే 21వ తారీఖున వస్తుందని మరలా బోధించడం ప్రారంభించారు. ఆ తారీఖు కూడా జరిగిపోయింది. ఈనాటి వరకు రాకడ రాలేదు. ఈ మధ్యకాలంలో ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. చూచారా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రీతిగా తేదీలు అనగా తారీఖులు నిర్ణయించి ఆ దినాన్ని యేసుప్రభు రాకడ రాలేదు. అయితే ఇంకొక సంవత్సరం ఇంకొక తారీఖు వారు ఆ యొక్క విశ్వాసులకు చెప్పేశారు. అలాగే ప్రతి వారు కూడా చేశారు. ఈ యొక్క హెరాల్డ్ క్యాంపింగ్ గారు ఒక్కరే కాదు, అనేక మంది ఈ విధంగా చేశారు. మరొక వ్యక్తి డేవిడ్ కోరేష్. ఈయన కూడా చాలా పలుకుబడి గల క్రైస్తవ నాయకుడు. ఆయన నేనే యేసుక్రీస్తుని అని కూడా చెప్పుకున్నాడు. ఆయన చెప్పింది ఏమిటంటే యేసుప్రభు రెండో రాకడ
1995 సంవత్సరంలో వస్తుంది అని బోధించాడు ఆయన. అది కూడా జరగలేదు. మరొక వ్యక్తి, ఆయన పేరు లారీ విల్సన్. లారీ విల్సన్ అని ఆయన యేసుప్రభు రెండో రాకడ 1996లో వచ్చేస్తుంది అంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా 1996లో వచ్చేస్తుంది అని ప్రారంభించి ఆయన ఒక సంస్థను స్థాపించారు, వేకప్ అమెరికా మూవ్మెంట్. అంటే అమెరికా దేశమా మేల్కో, రెండవ రాకడ వచ్చేస్తుంది 1996లో అని బోధించడం ప్రారంభించారు. అనేక మంది నమ్మేశారు ఆయన యొక్క బోధలు. తర్వాత ఆయన లారీ విల్సన్ గారు మళ్ళా తారీఖు మార్చి యేసుప్రభు రెండో రాకడ 1998లో వస్తుంది అన్నారు. తర్వాత 2000 సంవత్సరం అన్నారు. అది కూడా జరగలేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి ఒక వ్యక్తి జెర్రీ ఫోల్వెల్. ఆయన చాలా ప్రసిద్ధి చెందిన టీవీ ప్రసంగికులు అమెరికాలో. ఆయన కూడా 1999లో చెప్పింది ఏంటంటే యేసుప్రభు రాకడ ఇక 10 సంవత్సరాల్లో వచ్చేస్తుంది. అంటే ఆయన ఉద్దేశ ప్రకారంగా 2010 కల్లా వచ్చేస్తుంది అన్నట్లుగా చెప్పారు. ఆయన యొక్క ప్రసంగాలకు ప్రభావితమైన వేలాది ప్రజలు దాన్ని నమ్మేశారు. ఈనాటి వరకు అది జరగలేదు. చూచారా ప్రియ సోదరి సోదరులారా? మరొక వ్యక్తి ఫ్రాంక్ చెర్రీ ఆయన పేరు. ఆయన చెప్పింది ఏమిటంటే యేసుప్రభు రెండో రాకడ 2000 సంవత్సరంలో వచ్చేస్తుంది అని ముందుగానే చెప్పారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం 2025లో, కానీ 2000 సంవత్సరానికి ముందే చెప్పేశారనమాట. అయితే ఆయనను అనుసరించిన వారు అనేక మంది, ఆయన బోధలు నమ్మిన వారు నమ్మేశారు. 2000 సంవత్సరం వచ్చింది, వెళ్ళిపోయింది. వారు చెప్పినట్లుగా రెండవ రాకడ జరగలేదు. వారందరూ కూడా ఎంతో నిరాశ పడిపోయారు, విశ్వాసాన్ని విడిచిపెట్టేశారు. మరొక వ్యక్తి డాబ్సన్ అని, ఈయన ఒక పాస్టర్ గారు. ఈయన కూడా ఒక గ్రంథాన్ని రాసేశారు. యేసుప్రభు రెండవ రాకడ 2000 సంవత్సరాల కల్లా వచ్చేస్తుంది. అంటే 2000 సంవత్సరం వచ్చేటప్పటికి 2000 AD అంటున్నాం కదా ఇంగ్లీష్లో, అప్పుడు రెండవ రాకడ వచ్చేస్తుంది అన్నారు. అది జరగలేదు. మరి ఒక ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తి తిమోతి డ్వైట్. ఈయన అమెరికాలో ఉన్న చాలా ప్రపంచ ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ, ఏల్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఆయన ప్రెసిడెంట్. అమెరికాలో ప్రెసిడెంట్ అంటారు, మన దేశంలోనేమో వైస్ ఛాన్సలర్ అంటున్నాం అదే పదవిని. కనుక ఆ యొక్క యూనివర్సిటీకి, విశ్వవిద్యాలయానికి ఆయన వైస్ ఛాన్సలర్. ఆయన కూడా లెక్కలు కట్టేసి యేసుప్రభు రెండో రాకడ 2000 సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు వచ్చేస్తుంది రెండవ రాకడ అని బోధించారు. ఆయన మరి ఎంతో పలుకుబడి ఉంది, పెద్ద పదవి ఉంది, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా, విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్గా. కనుక ఎంతోమంది నమ్మేశారు. యేసుప్రభు రాలేదు, వారందరూ కూడా మోసపోయారు. మరొక వ్యక్తి గ్యారీ అనే ఆ యొక్క వ్యక్తి, ఈయన కూడా ఒక సైంటిస్ట్ ఆయన. అయితే ఈ యొక్క శాస్త్రవేత్త కూడా ఆయన చెప్పింది ఏమిటంటే యేసుప్రభు రాకడ 2000 సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో జనవరి 1వ తారీఖు రెండవ రాకడ వచ్చేస్తుంది. అప్పటికి మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న అణుబాంబులన్నీ కూడా పేలిపోతాయి అని దాన్ని క్లుప్తంగా ఆయన ఏమన్నారంటే Y2K అనే నినాదాన్ని ప్రారంభించారు. ఒక స్లోగన్ ఉన్నాడు, Y2K అంటే ఇయర్ 2000 ఇయర్. Y2K అంటే 2000 సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పుడు ఈ అణుబాంబులన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో పెద్ద దేశాల దగ్గర అన్నీ కూడా పేలిపోతాయి. ఇది ప్రపంచం అంతా కూడా వినాశనం అయిపోతుంది, 2000 సంవత్సరానికి లోకం అంతం అయిపోతుంది అని మొదలుపెట్టాడు ఆయన. దాన్ని విన్న అనేక మంది ఆ కాలంలో, నాకు కూడా బాగా జ్ఞాపకం ఉంది, 1999 ఆఖరికి వచ్చేటప్పటికి ఎంతోమంది భయపడిపోయి ఏమైపోతుంది ప్రపంచం అనే భయం గుప్పిట్లో ఉన్నారు. అయితే ఆ 2000 సంవత్సరం వచ్చింది, వెళ్ళిపోయింది. అప్పుడు 2025 వచ్చేసింది. అప్పుడే చూడండి, ఇంకా ఆ పరిస్థితి జరగలేదు. మరొక వ్యక్తి జేమ్స్ హామ్స్టన్ అని మరొక వ్యక్తి, ఆయన ఒక క్రైస్తవ నాయకుడు. ఆయన కూడా బోధించింది ఏమిటంటే ఏప్రిల్ 6వ తారీఖు 2000 సంవత్సరం ఏప్రిల్ 6వ తారీఖున రెండవ రాకడ వచ్చేస్తుంది అని ఆయన బోధించారు. మరి ఆయన నాయకుడు కనుక, క్రైస్తవ నాయకుడు కనుక ఎంతోమంది నమ్మేశారు.
అది జరగలేదు. ఎలా జరుగుతుంది? మనుషులకు ఎలా తెలుసు? ఎవరికి తెలియదు. యేసుప్రభు వారు చెప్పారు కదా, ఏ మానవుడికి తెలియదు నేను వచ్చే ఆ దినం కానీ గడియ కానని. మరొక వ్యక్తి రోనాల్డ్ వెయిన్లాండ్. ఆయన నేను ఈ కడవరి కాలానికి ప్రవక్తను అని తన్ను తాను ప్రకటించేసుకున్నారు. ఆయన ఏమని చెప్పారంటే, యేసుప్రభు రెండో రాకడ 2011 సంవత్సరం సెప్టెంబర్ 29వ తారీఖున రెండవ రాకడ వచ్చేస్తుందని బోధ మొదలుపెట్టారు. ఆ దినం వచ్చింది, వెళ్ళిపోయింది. యేసుప్రభు రాకడ జరగలేదు. తర్వాత మరలా అందరి వల్లే ఆయన తారీఖు మార్చేసి రెండవ రాకడ 2012లో వస్తుంది, మే 27న అని మరలా ఇంకొక తారీఖు పెట్టేశారు ఆయన. అది కూడా జరగలేదు. ఇప్పుడు ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు, జీవించే ఉన్నారు. ఇంకా మరొక వ్యక్తి జాక్ వ్యాన్. ఆయన టెలివిజన్లో చాలా ప్రసిద్ధి చెందిన ప్రసంగికుడు. ఆయన కూడా రకరకాల తారీఖులు పెట్టేశారు. మొట్టమొదట 2012 అన్నారు, తర్వాత తారీఖు మార్చేశారు. అయితే అది ఈనాటికి కూడా జరగలేదు. మనందరికీ తెలిసే విషయాలు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరొక వ్యక్తి మార్క్ బ్లిడ్జ్. ఆయన చెప్పింది ఏంటంటే, యేసుప్రభు రాకడ 2015లో రెండవ రాకడ వస్తుంది. అది సెప్టెంబరు 28వ తారీఖున వస్తుంది. ఆ సెప్టెంబరు 28వ తారీఖున చంద్రుడు ఎర్రగా కనిపిస్తారు. దాన్ని ఇంగ్లీష్లో బ్లడ్ మూన్ అంటున్నారు. ఆ రోజున వచ్చేస్తుంది రెండవ రాకడ అని ఆయన చెప్పారు. అది కూడా జరగలేదు కదా ఈనాటి వరకు కూడా. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఇవన్నిటిని మనం గమనిస్తున్నట్లయితే చాలామంది వారు లెక్కలలో చెప్పింది సెప్టెంబర్ నెలలో రెండవ రాకడ వచ్చేస్తుంది అన్నట్లుగానే ఎక్కువ మంది చెప్పారు మనం ఇంతవరకు ప్రస్తావించిన వారిలో. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసుప్రభు ఎంత విపులంగా ఏ వ్యక్తికి కూడా ఆయన వచ్చే దినం కానీ గడియ కానీ తెలియదు, దేవదూతలకు కూడా తెలియదని ఆయన ఎంత వివరంగా చెప్పినప్పటికీ ఇంకా ప్రజలు అనేక మంది వారి యొక్క సొంత ఊహతో ఈ విధంగా లెక్కలు కట్టేసి తారీఖులు పెట్టేసి వారి యొక్క తోటి విశ్వాసాలను ఎంతో గలిబిలి చేసేసి ఆధ్యాత్మికంగా వారందరినీ కూడా పెడదారి పట్టించేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించాలా. అయితే ఇంకా మనకి మరి యొక్క వ్యక్తి ఈ సంవత్సరంలోనే ఈ నెలలోనే వచ్చేస్తుంది రెండవ రాకడ, అనగా 2025 సెప్టెంబర్ నెలలో రెండవ రాకడ వచ్చేస్తుందని రాబర్ట్ క్లిఫ్టన్ రాబిన్సన్, ఈయన అమెరికాలో ఫీనిక్స్ రాష్ట్రంలో ఉన్నారు. ఆయన మంచి రచయిత, క్రైస్తవ రచయిత. ఆయన కూడా లెక్కలు కట్టేసి యేసుప్రభు రాకడ ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ సంవత్సరం 2025లోనే వచ్చేస్తుందని ఆయన చెప్పారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, రాబర్ట్ క్లిఫ్టన్ రాబిన్సన్ గారు చెప్పింది ఏమిటంటే, ఈ సంవత్సరంలో 2025 సెప్టెంబర్ నెలలో బూరల పండుగ జరుగుతుంది. ఇంగ్లీష్లో ఫీస్ట్ ఆఫ్ ట్రంపెట్స్ అంటున్నారు. ఆ బూరల పండుగ రోజున యేసుప్రభు వచ్చేస్తారు. ఎప్పుడా బూరల పండుగ అని చూస్తే యూదుల యొక్క బూరల పండుగ ఈ నెలలోనే 23వ తారీఖున వస్తుందని కేప్ టౌన్లో ఉన్న జోషువా గారు అంటున్నారు. ఆ రోజున ప్రభువారు రహస్యంగా వచ్చేస్తారు. అయితే ఒక విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలా. ఈ విధంగా లెక్కలు కట్టేవారు అందరూ కూడా ఎక్కువ మంది చెప్పేది ఏమిటంటే, యేసుప్రభు రాకడ దొంగ వలె వస్తుంది, రహస్యంగా వస్తుంది అని చెప్తున్నారు. చివరిగా మరొక వ్యక్తి, ఆయన సర్ ఐజక్ న్యూటన్. ఆయన సైంటిస్టు, భౌతిక శాస్త్రంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన ఆయన శాస్త్రవేత్త. ఆయన కూడా లెక్కలు కట్టి ఆ రోజుల్లో రెండవ రాకడ 2060 అప్పుడు వస్తుందని ఆయన చెప్పేశారు ఆ దినాల్లో. అయితే చాలామంది క్రైస్తవులు ఊహించేది ఏంటంటే, యేసుప్రభు రెండవ రాకడ బహుశా 2031లో 2031లో వస్తుంది అన్నట్టుగా ఊహిస్తున్నారు చాలామంది. దేనికి? యేసుప్రభు శిలువ మీద చనిపోయి మళ్ళా లేచి పరలోకం వెళ్ళిపోయింది క్రీస్తు శకం 31వ సంవత్సరం, అనగా 2031కి 2000 సంవత్సరాలు గడిచిపోతాయి, 2000 సంవత్సరాలు ముగిసిపోతాయి. యేసుప్రభు చనిపోయి లేచి పరలోకం వెళ్ళిపోయింది. కనుక ప్రతి 2000 సంవత్సరాలకి ఏదో ప్రత్యేకమైన కార్యక్రమం జరుగుతుంది భూమి మీద అని వారు ఊహిస్తున్నారు. మా బైబిల్ గ్రంథంలో ఎక్కడ లేదు ఆ వివరాలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం బైబిల్ గ్రంథంలో ఉంటే నమ్మాలా. బైబిల్ గ్రంథంలో లేకపోయినట్లయితే ఆ విషయాలు మనం నమ్మవద్దు. ఎంత పలుకుబడి గల ప్రసంగికుడైనా మనము వారు చెప్పే మాటలు నమ్మవద్దు. క్రీస్తు ప్రభువారి మాటలే మనకి ప్రాముఖ్యం.
బైబిల్ గ్రంథంలో చెప్పినట్లయితేనే మనం నమ్ముదాం. బైబిలే మనకు ప్రామాణికం. యేసుప్రభువారు ఏమన్నారు? మత్తయి సువార్త 24:42 మనం చూసినట్లయితే, ఆ యొక్క దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మీరు మెలకువ కలిగి ఆ దినం కొరకు కనిపెట్టండి. ప్రభువు చెప్పింది ఏంటంటే, మీరు మెలకువ కలిగి ఆ దినం కొరకు ఎదురు చూడండి. కాను ఆ గడి మీకు తెలియదు, ఆ దినం మీకు తెలియదు, ఎవరికీ తెలియదు అన్నారు ప్రభువారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఈ రకరకాల తారీఖులు, ముఖ్యంగా ఆ జోషువా గారు, ఆ యొక్క రాబర్ట్ క్లిఫ్టన్ గారు ఈ నెలలోనే, సెప్టెంబర్ నెలలోనే 23వ తారీఖున యేసుప్రభు రెండో రాకడ రహస్యంగా వచ్చేస్తుందని వారు అనేక మందిని పెడదారి పట్టిస్తున్నారు విశ్వాసంలో. అయితే సాతాను యొక్క కోరిక ఏమిటి? మనము రెండవ రాకడ కొరకు సిద్ధపడకుండా ఈ విధంగా ఎవరో కట్టిన లెక్కల్ని నమ్మేసి ఆ దినం వరకు వేచి చూచి ఆ దినాన్ని అలాగా జరగదు కనుక, కాను ఏ మానవుడికి కూడా తెలియదు ఆయన వచ్చే దినం కానీ ఆయన వచ్చే గడియ కానీ. కనుక ఆయన రాకపోయినట్లయితే ఆ విశ్వాసం ఉంచిన వ్యక్తులు విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారు. సాతాను యొక్క పథకం ఏంటంటే, ఈ విధంగా విశ్వాసాన్ని విడిచిపెట్టేసి రాకడ కొరకు సిద్ధపడకుండా ఉండాలన్నదే వాడి యొక్క ఉద్దేశం. ఆ యొక్క సాతాను వలలో మనం పడిపోకుండా, సాతాను మాయలో పడిపోకుండా వాక్యాన్నే నమ్మి ప్రతిదినం కూడా మనం జీవించినంతకాలం, లేదా ప్రభు రెండవ రాకడ దినం వరకు విశ్వాసంతో జీవిద్దాం. ఆయన ఎప్పుడు వచ్చినప్పటికీ మనం సిద్ధంగా ఉన్నట్లయితే ప్రభు రెండోసారి వచ్చినప్పుడు పరలోకం తీసుకెళ్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము వాక్యపు వెలుగులో, అనగా బైబిల్ గ్రంథపు వెలుగులో, 10 ఆజ్ఞల వెలుగులో మనము అనుదినం నడిచినట్లయితే అప్పుడు ప్రభువుకు మహిమకరమైన జీవితాలు జీవించగలం. ప్రభు ఫలానా తారీఖున వస్తారని మనం తారీఖులు కట్టొద్దు, మనం ఏ తేదీలు నిర్ణయించవద్దు. అలాగే ఎవరైనా సరే ఈ విధంగా తేదీలు నిర్ణయించినట్లయితే వాటిని మనం నమ్మవద్దు, నమ్మి మోసపోవద్దు. కనుక వాక్యపు వెలుగులో జీవిద్దాం, 10 ఆజ్ఞల వెలుగులో జీవిద్దాం. ప్రభు త్వరగా వస్తారు, తప్పకుండా ఆ రాకడ వస్తుంది. కానీ ఆ దినం మనకు తెలియదు. ఆ రాకడ కొరకు సిద్ధపడదాం. రాకడలో ఎత్తబడే జనాంగంలో మనందరం ఉండేలాగా నిర్ణయం అయినట్లయితే, ఇంకా మనం బాప్తిసం తీసుకోకపోయినట్లయితే ఇదే అనుకూలమైన సమయం. నాంపేట ముంచడం బాప్తిసం తీసుకోండి. వాక్యపు వెలుగులో 10 ఆజ్ఞల వెలుగులో జీవించండి. అది నేను నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 2వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే కార్యక్రమంలో ప్రాముఖ్యంగా యేసుప్రభు రాకడ రహస్యంగా దొంగవలే వస్తాదా అనే విషయాలు కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం వచ్చే ఎపిసోడ్లో. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. అనేక మంది గత కాలంలో ప్రభువా ఈ యొక్క తారీఖులు నిర్ణయించి వేలాది కొలది ప్రజలు వారి విశ్వాసాన్ని కోల్పోయారు. అటువంటి మోసంలో మేము పడిపోకుండా మీ వాక్యపు వెలుగులో మేము జీవిస్తూ, మీరు ఖచ్చితంగా చెప్పారు మీరు వచ్చే రెండవ రాకడ దినం కానీ గడియ కానీ ఎవ్వరికీ తెలియదని మిమ్మల్ని నమ్ముకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా ఈ కడవరి కాలంలో జీవించి త్వరలో మీరు వచ్చినప్పుడు ఆ ఎత్తబడే జనాంగంలో మేమందరం ఉండే ఆ కృప మాకు దయచేయమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందుకు కొనసాగటానికి మీరు కూడా పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. ఈ పరిచర్యకు మీరు కూడా సహకరించండి. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవేశిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని కృపలో వచ్చే ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.